ఏవిఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీని నిర్వహించి పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే పోలీస్ ఐలాండ్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర పేదలకి చీరల పంపిణీలు అవి జరగటం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర మళ్ళీ కొంతమంది పేదలకి చీరలు పంచులు ఇవి కూడా దానం చేయటం, వాళ్ళకి సమర్పించడం జరిగింది. అలాగే వస్త్రదానం చేయటం జరిగింది. అలాగే ఇవాళ పడాల్లో ఉన్న వృద్ధాశ్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా అన్నదానం చేయటం జరిగింది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇవాళ పేదవాళ్ళకి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ వైద్యం చేసుకునే సదుపాయం కల్పించినటువంటి మహనీయుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న పంటలన్నింటినీ కూడా మంచిగా పండించే విధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినటువంటి మహానుభావుడు అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైర్ల మీద బట్టలారేసుకోవచ్చు అంటే అది ఎంత సాధ్యం అవుతుందో చూపించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత విద్య ఇవ్వబట్టే ఈ ప్రాంతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మెట్ట ప్రాంతం కానీ ఈ చుట్టుపక్కల భూములు కానీ 60,000 నుంచి ఇవాళ 70 లక్షలకు పెరిగిందంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి ఆలోచన అని మనందరం మర్చిపోకూడదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇవాళ ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఎంబీబీఎస్లుగా ఇంజనీర్లుగా ఇవాళ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత చెంది ఇవాళ ఇతర దేశాల్లో కూడా ఉండే విధంగా చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు అడుగులేశారు, నేను ఇంకా 10 అడుగులు ముందుకేయాలని ఎంతో జనరంజకమైనటువంటి పథకాలని నవరత్నాల ద్వారాగా ప్రజల గుండెల్లో ఇవాళ ఉండటం జరిగింది. ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టారో దాన్ని ఇంకా బలోపేతం చేసే విధంగా ఇవాళ ప్రతి పేదవాడికి 25 లక్షల రూపాయల కార్డు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవాళ వైద్యం చేసుకునే విధంగా సదుపాయం కలిగించినటువంటి ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాగే రైతు నేస్తం కానీ అలాగే అమ్మఒడి కానీ ఇవాళ పేద విద్యార్థులకి మంచి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కానీ తండ్రి కన్నా 10 అడుగులు ముందుకి తనయుడు వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఇవాళ పేద ప్రజల్లో ఆదరణ పెరిగిపోయి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ఇవాళ ప్రజలందరూ ముక్తమందరంతో కోరుకోవటం జరుగుతుంది. ఇవాళ 2 సంవత్సరాలే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఇవాళ పెంచుకున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీమతి ఇందిరాగాంధీ గారి తర్వాత, నరేంద్ర గారు, మోడీ గారి తర్వాత ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జయంతి కార్యక్రమాల్లో కొంతమంది నాయకులు మాట్లాడుతూ నేను చూసా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో, వాళ్ళకి సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లా. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పార్టీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలు, సూచనలు, సలహాల మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాడేపల్లిగూడెంలో జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో ఉన్నారని చెప్పినటువంటి పెద్ద మనుషులు 2014లో ఏం చేశారో ఈ నియోజకవర్గ ప్రజలు చాలా దగ్గరగా చూశారు. ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద లడ్డూల్లో పందికవు కలిసింది, చేపలాయిలు కలిసింది అన్నప్పుడు నోట్లు ఎందుకు మూసుకుపోని అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు మీరు కట్టుబడి ఉన్నారు. కార్యకర్తల్ని ఆపటానికి, ఎల్లమని చెప్పడానికి, వద్దని చెప్పడానికి ఇవాళ కార్యకర్తల మనసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, కార్యకర్తలకి ఇన్ఛార్జ్ బలంగా ఉన్నాడు. మీరు ఎన్ని శవరోత్తులు గిరివత్తులు చేసినా, మీరు అందరికీ ఫోన్లు చేసి రాండ్రా భోజనాలు పెడతాం, రాండ్రా టిఫిన్లు పెడతాం అంటే వచ్చే పరిస్థితులు ఎవడు లేడు. ఇవాళ కార్యకర్త చాలా బలంగా ఉన్నాడు. మీరు మాకు సూచనలు, సలహాలు ఇచ్చే కన్నా మీరు గతంలో చేసిన తప్పులన్నీ సరిదీసుకునే మార్గం చేయండి. ఇవాళ మీరు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని. విమర్శిస్తే మీ బట్టలు ఇప్పే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. పార్టీ ఇంకా దయనీయ పరిస్థితుల్లో ఉందని మేము ఆలోచిస్తున్నాం తప్ప మీ మంచి అద్భుత కల్పనతో మీ మహనీయుడు, మహానుభావుడు అయితే మేము కూటమి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సలహాలు, సూచనలు మాకు అవసరం లేదు. మీకు పెద్ద మనిషి పొజిషన్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషి పొజిషన్ పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా మీ సహాయ సహకారాలు కూడా తాడేపల్లిగూడెం పార్టీ బలోపేతం చెందడానికి, పార్టీ గెలుపు కోసం మీ సహకారాలు కూడా అందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. చెప్పండి, మీరు కూడా చెప్పకపోతే మేము మా మాట ఎక్కడైనా మా మీద కలబడిపోతాం. ఇటు చూడండి అమ్మా ఒకసారి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రైతుల అభివృద్ధి విధానాలు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంతో ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలన్నారు. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి అని, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి అనేక పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల్ని మరోమారు మోసం చేశారని ప్రజలు ఆగ్రహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరందరూ ఇలా వచ్చేయండి.